హాయ్ అండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తో మన మొక్కల కోసం అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌ని అయితే రెడీ చేసేసుకుందాము. ఇదిగోండి కిచెన్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ చేద్దామని అంతా కలెక్ట్ చేసి అయితే పెట్టాను. మెయిన్‌గా మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కోసం అయితే కిచెన్ వేస్ట్, అలాగే మట్టి, కొంచెం ఎండుటాకులు ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఎండుటాకులన్నీ కూడా కింద జామ చెట్టు ఉంటే ఆ ఎండిపోయిన ఆకులన్నీ ఇలా కలెక్ట్ చేసి ఉంచేసాననమాట. ఈ ఎండుటాకులు మన మొక్కలకైతే బాగా యూజ్ అవుతుంది. ఇగోండి ఈ కుండీలో అయితే మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌ని అయితే చేసేసుకుందాము. వీటి కోసం పెద్ద పెద్ద కుండీలు ఏమి అవసరం లేదు. చిన్న చిన్న ఉన్నా కూడా చేసుకోవచ్చు మనం సింపుల్‌గా. ఫస్ట్ అయితే మట్టి బయటకి వెళ్ళిపోకుండా చిన్న కొబ్బరి చిప్పనైతే పెట్టుకున్నాను హోల్ దగ్గర. ఇప్పుడైతే మనం కొంచెం మట్టినైతే వేసేసుకుందాము కిందన. ఇలా కొంచెం మట్టిని కిందన వేసుకొని పైన అయితే కిచెన్ వేస్ట్ వేసేసుకుంటాను. మట్టి ఉండడం వల్ల మన కిచెన్ వేస్ట్ నుంచి వాటర్ అయితే ఎక్కువగా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఈ మట్టి అయితే అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఈ రోజుకి ఆ రోజు వచ్చే కిచెన్ వేస్ట్‌తో అయినా మనం చేసుకోవచ్చు రోజు, లేదంటే ఇలాగా మొత్తం ఒకసారిగా కలెక్ట్ చేసి ఇలా కూడా చేసేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌ని. మన మొక్కల కోసం బయటన ఎక్కడ కొనకుండా ఇలా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కిచెన్ వేస్ట్ మీద కొంచెం అయితే మట్టి అయితే వేస్తున్నాను. దీనికోసం మనం మట్టిని కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకుంటాము. ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ మట్టి అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మట్టిలో చాలా సూక్ష్మ జీవులు అయితే ఉంటాయి కదండి, అవైతే కంపోస్టింగ్ ప్రాసెస్ని అయితే బాగా ఫాస్ట్గా చేస్తాయన్నమాట. ఇవ్వండి పైన అయితే ఇలా ఎండుటాకులను కూడా వేసుకుంటున్నాను. ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే తడిని ఈ ఎండుటాకులు కూడా అబ్జర్వ్ చేసుకొని మనకి కిచెన్ వేస్ట్ అయితే బాగా తయారవుతుంది. అంటే ఇందులోంచి ఎక్కువగా వాటర్ లిక్విడ్ అనేది ఏది కూడా బయటకు వెళ్ళదన్నమాట. ఈ మట్టి ఈ ఎండుటాకులు అయితే బాగా అబ్జర్వ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇందులోనే ఉంటుంది. అంటే వేస్టేజ్ ఏది కూడా బయటకైతే వెళ్ళదన్నమాట. ఈ ఎండుటాకుల మీద కూడా ఇలా మట్టిని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మట్టి వేసుకొని మళ్ళీ దీనిపైన మళ్ళీ కిచెన్ వేస్ట్ అయితే వేసేసుకుంటాము. మన ఇంట్లో వచ్చే ఆకుకూరలైనా, లేకపోతే ఇలా దేవుడికి పూజ చేసిన పువ్వులు, ఎండిపోయిన పువ్వులు, అలాగే ఏదైనా సరే క్యారెట్ తొక్కలు ఇవన్నీ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కల్లో అయితే ఇంకా మంచిగా అవుతుందన్నమాట. ఇలా కొంత కిచెన్ వేస్ట్ వేసాక మళ్ళీ వాటిపైన అయితే ఇంకొంచెం మట్టిని వేసేసుకొని కవర్ చేసుకోవాలి. ఇలా మనం మట్టి వేయటం వల్ల అంటే వాసన కూడా బయటికి ఏమి రాదు. అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేటప్పుడు పురుగులు ఏమైనా వస్తాయి అనుకుంటాం కదా, ఇలా మనము మట్టి వేయటం వల్ల పురుగులు ఏమి వచ్చినా కూడా మనకేం కనిపించవు అనమాట. కంపోస్టింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంకా ఏం పురుగులు ఏమి ఉండవు ఇందులోనైతే. ఇప్పుడైతే మట్టి వేసేసాం కదండి, ఇప్పుడైతే మళ్ళీ ఎండుటాకుల్ని వేస్తున్నాను. కొంచెం ఎండుటాకులు వేసేసి మళ్ళీ వీటిపైన అయితే కిచెన్ వేస్ట్ని అయితే వేసేసుకుంటాను. కిచెన్ వేస్ట్లోని కంపోస్ట్లోని ఎక్కువ ఎండుటాకులు ఉండటం వల్ల మనకి వాటర్ లిక్విడ్స్ ఏమి బయటకు పోకుండా ఎండుటాకులు అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇందులో అయితే ఎక్కువగా ఆకుకూర లీఫీ వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఉంది. వీటి నుంచి అయితే ఎక్కువ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఈ ఎండుటాకులు మట్టి అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ సీజన్లో అయితే బాగా బఠానీ వస్తుంది కదా, ఈ తొక్కలు కూడా ఎక్కువే వచ్చాయి ఈరోజు. ఇదంతా కూడా ఇలాగా కొంచెం పైకి అయిపోయింది కదా, కిందకైతే కొంచెం అడ్జేస్తున్నాను. పైన అయితే మళ్ళీ
మట్టిని అయితే వేసేసుకోవాలన్నమాట. కిచెన్ వేస్ట్ అయితే చాలా బాగా రెడీ అయిపోతుంది మనకి. మనం ఇంకా బయటనైతే అసలు ఏమి కొనుక్కోని అవసరం లేదు ఎరువులని. మన ఇంట్లో మనమే అయితే ఇలా చేసేసుకోవచ్చు. పైన అంతా కూడా ఇలాగా ఫుల్గా మట్టిని అయితే కవర్ చేసేసుకుంటున్నాను. పైన అయితే ఫుల్గా మట్టిని అయితే కవర్ చేసేసుకోవాలి. ఇలా మట్టిని ఫుల్గా కవర్ చేసేసుకుంటే మనకి ఇంకా ఈగలు చిన్న చిన్న దోమల్లా వస్తాయి కదా ఈగలు, అవి ఏమీ రావన్నమాట. అలాగే మనకి స్మెల్ కూడా ఏమీ ఉండదు. ఇలా ఫుల్గా అయితే కవర్ చేసేసుకోవాలి. మనకి కిచెన్ వేస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఏంటంటే కొంచెం ఇదంతా కూడా కిందకి దిగుతూ ఉంటుందన్నమాట. మనం కుండీ ఫుల్గా పెట్టాం కదా, ఆ ప్రాసెస్ అయ్యేసరికి కుండీలో సగానికి అయితే అయిపోతుంది. ఇదిగోండి ఇలా ఫుల్గా మట్టిని అయితే కవర్ చేసేసుకున్నాను. మట్టి ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈగలు ఏమీ రాకూడదు, అలాగే స్మెల్ కూడా ఉండకూడదు కదా. కానీ ఇగోండి మట్టి అంతా ఫుల్గా అయితే వేసేసుకున్నాను. మనకి ఎక్కడ కూడా కిచెన్ వేస్ట్ అనేది బయటకైతే కనిపించకుండా ఇలా ఫుల్గా మట్టితో కవర్ చేసేసుకున్నాను. ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇంకా ఫాస్ట్గా అవ్వడం కోసం అయితే బాగా పులిసిన మజ్జిగనైనా, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, దాన్ని బాగా ఒక 2-3 రోజులు పులియబెట్టి దాన్ని అయితే ఇలాగా వాటర్లో కలిపి అయితే వీటి మీద బాగా ఈ మట్టిని అంతా కూడా తడిచేటట్టుగా తడిపేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇలా ఫుల్గా తడిపేసుకున్నాను. మనకి కంపోస్ట్ తయారవడానికి అయితే ఒక 20 డేస్ అయితే పడుతుందండి. 20 డేస్లో అయితే మనకి కంపోస్ట్ అయితే బాగా రెడీ 20 డేస్ తర్వాత కంపోస్ట్ ఎలా అయిందో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తానండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారా, ఇలాగా సింపుల్గా అయితే మన కిచెన్ వేస్ట్తో మన మొక్కలకి కావాల్సిన కంపోస్ట్ని అయితే మనమే తయారు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మన మొక్కలకు కావాల్సిన కంపోస్ట్ని మనమే ఇలా రెడీ చేసేసుకోవచ్చు.